హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరావు. పిల్లలు ఆనపకాయ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఆనపకాయతో ఇలా కర్రీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక ఆనపకాయని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆనపకాయ గింజలన్నిటిని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఆనపకాయ గింజలతో దోశలు వేసి చూపిస్తాను మీకు. ఆనపకాయలోని గింజలన్నిటిని విడిగా తీసేసుకొని ఆనపకాయ పైన ఉన్న తొక్కనంతటిని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకుని పోపు అంతటిని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని చిన్న మంట మీద 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కర్రీని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో కారం వేయనవసరం లేదండి, ఎండుమిర్చి కారమే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద కర్రీలోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలోని నీరు మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు చిక్కని పాలను వేసుకోవాలి. అవి కాచిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదండి. పాలు మాత్రం చిక్కగా ఉంటేనే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని పాలు మొత్తం ఎగిరే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి. కూరలోని పాలు మొత్తం ఎగిరిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆనపకాయ పాలు కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. ఈ కర్రీలోని పాలు వేసి చేసినందుకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి రైస్ చపాతీల్లోకి అద్దరిపోతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.